ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి విజయవాడ 37వ డివిజన్ కార్పొరేటర్ చటర్జీ గారు మనతో ఉన్నారు. వారి మాటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి, విజయవాడ కార్పొరేటర్గా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ముఖ్యంగా ఇక్కడ మైనార్టీకి చెందిన వ్యక్తిని అసెంబ్లీ అభ్యర్థిగా నిలిచిపెట్టారు. ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది ఆయన గెలుపు? రాష్ట్రంలో మళ్ళీ 2024, 2029 ఐదేళ్ల కాలానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అలాగే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి వస్తున్నాడు, లేకపోతే వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెప్తున్నారు. ప్రధానమంత్రి మోడీ వచ్చినా, అమిత్ షా వచ్చినా ఇక్కడ గెలిచేది ఆసిఫే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఇందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. వస్తున్న ఆదరణ ఎలా ఉంది? ఈరోజు మైనార్టీకి చెందిన వ్యక్తిగా పార్టీ కోసం ఎంత కృషి చేశారు, అటువంటి వ్యక్తికి ఈరోజు గుర్తింపు వచ్చింది. మైనారిటీ అన్నది పక్కన పెట్టేస్తే ఆసిఫ్ అనే వ్యక్తి ఏంటంటే మా అందరి కుటుంబంలో మా వైఎస్ఆర్ కుటుంబంలో ఒక వ్యక్తి అంతే. ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబంలో అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటాయి. వైఎస్ఆర్ కుటుంబంలో ఆసిఫ్ అనే వ్యక్తి అంతే. మైనారిటీ కాదు, వైశ్య కాదు, ఇంకోటి కాదు, అంతే. పీడబ్ల్యూడీకి సంబంధించి ఈరోజు జరుగుతున్న అభివృద్ధి ఎట్లా ఉంది? నగరపాలక సంస్థ కూడా ఈరోజు గత ప్రభుత్వంతో కంటే ఎలా ఉంది విజయవాడ? మీరు విజయవాడ 1 టౌన్కి సంబంధించి ఏ సందులోకి వెళ్ళండి, రోడ్లన్నీ కూడా సిమెంట్ సీసీ రోడ్లు వేసేసి, తార్ రోడ్లు వేసి అన్నీ చక్కగా ఉన్నాయి. ఎందుకంటే మాకు వ్యాపారస్తులు, మా డివిజన్ అంతా వ్యాపారస్తులు. విజయవాడలో అత్యధికంగా ట్యాక్స్ కట్టే డివిజన్ ఏదైనా ఉందంటే మా డివిజన్ నుంచే. మేము కట్టే ట్యాక్సుల ద్వారా విజయవాడ అభివృద్ధి చెందుతుంది. విజయవాడ ఈ రోడ్లన్నీ ఎంత బాగున్నాయంటే మా డివిజన్ ప్రజలందరూ కూడా చక్కగా మంచి ట్యాక్సులు కట్టి మిగతా విజయవాడ సిటీ మొత్తానికి ఆదర్శంగా నిలుస్తారు. 100% డెవలప్మెంట్ విషయంలో అయితే అసలు ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే లేదు. కార్పొరేట్లు అందరూ సహాయ సహకారాలు ఎలా ఉండబోతున్నాయి షేక్ ఆసిఫ్ గెలుపు కోసం? 100% చెప్తున్నాం కదా, వైఎస్ఆర్ కుటుంబం ఇది. వైఎస్ఆర్ కుటుంబంలో అందరూ కలిసి పనిచేస్తున్నాం, ఆసిఫ్ని గెలిపిస్తున్నాము. ఎదురోడు ఎంతటి మగాడైనా పర్వాలేదు. చెప్తున్నాం కదా, నరేంద్ర మోడీ వచ్చి పోటీ చేసినా, అమిత్ షా వచ్చి పోటీ చేసినా గెలిచేది ఆసిఫే. కార్పొరేటర్కి అవకాశం ఇచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కూడా ఎలా ఉంటుంది? ఈరోజు ఆయనకు వస్తున్న స్పందన అంటే గతంలో ఏ యొక్క సెంట్రల్ నియోజకవర్గం రాని అభ్యర్థికి ఈరోజు విశేష ఆదరణ వస్తుంది. ఏం చెప్తారు? మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నాం అంటే, అధికారంలోకి వస్తున్నాం అంటే విజయవాడలో 3 సీట్లు కొడుతున్నాం అనేగా. విజయవాడ కృష్ణా జిల్లాలో ఉన్న మళ్ళీ 12, 14 సీట్లు కొడుతున్నాము, కొట్టి మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని